నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మినీ వ్లాగ్ అండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే పెసళ్ళు కొన్ని బియ్యం వేసి నానబెట్టుకొని మార్నింగ్ వీటిని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగానైతే పెసరట్టు వేసుకున్నాను. పెసరట్టు విత్ పల్లీ చట్నీ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా పెసరట్టు వేసుకొని పల్లీ చట్నీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రోజు మొత్తం ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇంకా పెసరట్టు వేసి అయితే పల్లీ చట్నీతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ చేసుకున్నాను. లంచ్లోకి వచ్చేసి టమాటా పప్పు, చిన్న గ్లాస్ పప్పు తీసుకొని ఒక 3 టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి దంచాను, జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకుంటే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ విధంగా వెల్లుల్లి దంచి వేసుకున్నాను. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను పసుపు ఇంట్లోనే సంవత్సరం పాటు తయారు చేసి పెట్టుకుంటానంటే పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని కడిగి ఎండబెట్టి పసుపు అనేది గిరినికి ఇచ్చి పట్టించుకుంటే నాకు సంవత్సరం వరకు ఉంటుందండి. ఈ విధంగా పసుపునైతే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము, బయట నుండి తీసుకొచ్చుకోము. కొమ్ములు తీసుకొచ్చుకొని గిరినికి ఇచ్చి పట్టించుకుంటాము. అదేవిధంగా కారం కూడా అండి. కారం కూడా ఎండు మిరపకాయలు తీసుకొచ్చుకొని కడిగి ఆరబెట్టుకొని ఇంకా గిరినికి ఇచ్చి కారం పొడి అయితే తయారు చేసుకుంటాం. ఈ విధంగా తయారు చేసుకుంటే మాకు సంవత్సరం పాటు ఉంటుంది. ఇంకా వంట అయితే అయిందండి. టమాటా పప్పు చేశాను, ఒక పక్కన రైస్ వండాను, క్యాబేజీ కూడా ఫ్రై చేశాను. తర్వాత ఈ విధంగా నేను ఇంట్లోనే చిట్టి వడియాలంటారు, పువ్వు వడియాలంటారు కదా, బియ్యపు రవ్వతోటి ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఫ్యాన్ గాలికి ఈ విధంగా వడియాలు అయితే పెట్టుకున్నాను. నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి వడియాలు పెట్టుకొని మళ్ళీ బాల్కనీలో నెక్స్ట్ డే రోజు ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటాను. ఈ విధంగానైతే మా లంచ్ అయితే అయిందండి. ఈరోజు లంచ్ వచ్చేసి వేడివేడి అన్నము, టమాటా పప్పు, చిట్టి వడియాలు ఈ విధంగా వేపుకున్న తర్వాత ఉంటాయి. క్యాబేజీ ఫ్రై అనేది చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.